హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్త వచ్చిందండి. సో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మూడో విడత డబ్బులను విడుదల చేసేందుకు కొత్త మార్గదర్శకాలను అయితే రిలీజ్ చేసిందండి. సో నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో భాగంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులను, అంటే అనర్హులను తొలగించి ఎవరైతే అర్హత కలిగినటువంటి రైతులు ఉంటారో వారికి మాత్రమే డబ్బులు విడుదల చేయడం కోసం మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క రైతులకు సంబంధించి మార్గదర్శకాలను అయితే ఇప్పుడు మనకు కొన్ని సరిచేసి రిలీజ్ అయితే చేశారండి. బేసిక్గా మన యొక్క కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, రైతులకు సంబంధించి ఒక విడత డబ్బులు అనేది విడుదల చేసిన తర్వాత ఇక రెండో విడత కోసం విడుదల చేయబోయే ముందుగా మన యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది చెక్ చేస్తారనమాట. అంటే రైతులు ఎవరెవరు అర్హులు, ఎవరెవరు అనర్హులు అనే ఎలిజిబిలిటీ క్రైటీరియాని అయితే చెక్ చేసి అనంతరం అర్హత కలిగినటువంటి రైతుల ఖాతాలలోకి నిధులను విడుదల చేసేటువంటి పద్ధతిని మన యొక్క రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అయితే అమలు చేస్తున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన మూడవ విడత డబ్బులను విడుదల చేసేందుకు అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతుని గుర్తించే పనిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో కొత్త మార్గదర్శకాలను విడుదల చేశారు కదా. ఈ మార్గదర్శకానికి అనుకూలంగా అర్హత సాధిస్తేనే మనకు ఈ పథకానికి సంబంధించినటువంటి మూడవ విడత డబ్బులు అయితే వస్తాయి. ఇన్ కేస్ ఒకవేళ మీకు ఇన్ఎలిజిబిలిటీ కనుక వచ్చినట్లయితే మీకు ఈ పథకానికి సంబంధించి మీ యొక్క పేరు అనేది ఎలిజిబుల్ లిస్ట్లో తొలగించడం జరుగుతుంది. అప్పుడు మీకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రావన్నమాట. సో కాబట్టి వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్గా అయితే చూడండి. ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో మీ యొక్క రైతులు కనుక ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా షేర్ అయితే చేయండి. ఇలా మీరు షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. ఇక ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన పెట్టుకోవడం వల్ల ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి పథకాలలో అన్నదాత సుఖీభవ పథకం చాలా ప్రాముఖ్యమైనది. ఈ పథకంలో భాగంగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతుకి నేరుగా ఏడాది కాలంలో 20,000 రూపాయలను కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి అందిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం వచ్చేసి 6,000 రూపాయలు బెనిఫిట్ కాగా రాష్ట్ర ప్రభుత్వం మనకు 14,000 రూపాయలు ఇస్తుంది. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి 20,000 రూపాయలని మనకు 3 విడతల రూపంలో అయితే విడుదల చేస్తారు. సో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే 2,000 రూపాయలు విడుదల చేస్తుందో అప్పుడే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు విడుదల చేస్తుంది. ఇదే విధంగా ఇప్పటి వరకు 7,000 రూపాయల చొప్పున 2 విడతల్లో 14,000 రూపాయలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేశాయి. ఇక మూడో విడతకు సంబంధించి 6,000 రూపాయలు రిమైనింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం వాటా 2,000 రూపాయలు కాగా రాష్ట్ర ప్రభుత్వం వాటా మనకు 4,000 రూపాయలు అయితే ఉంది. ఈ డబ్బుల అమౌంట్ అంతా కూడా మనకు విడుదల చేయడం కోసం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రీవెరిఫికేషన్ ప్రక్రియను స్టార్ట్ చేయాలని మనకు అర్హులకు సంబంధించినటువంటి మనకు కొన్ని మార్గదర్శకాలను మార్పులు చేర్పులు చేయడం జరిగింది. సో మార్పులు చేర్పులు చేసినటువంటి ఆ యొక్క రూల్స్ని తెలుసుకోబోయే ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు జనవరి 2026లో 2వ తారీఖు నుంచి భూములకు సంబంధించినటువంటి రీసర్వే అయితే స్టార్ట్ చేయబోతున్నారు. అలాగే రీసర్వేతో పాటుగా ఎవరికైతే ఆల్రెడీ రీసర్వే కంప్లీట్ అయిపోయిందో రాజముద్రతో కూడినటువంటి మనకు ఈ యొక్క పట్టాదారు పాస్బుక్ను కూడా అయితే రాష్ట్ర ప్రభుత్వం సచివాలయం ద్వారా అర్హత కలిగినటువంటి భూ యజమానదారులకైతే అందివ్వబోతున్నారు. అంటే కొత్త పట్టాదారు పాస్బుక్లు అయితే ఇస్తారన్నమాట. సో ఇక మనకు వచ్చేసి ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి పూర్తి మార్గదర్శకాల విషయానికి వస్తే, సో మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రూల్స్ పెట్టిందో అవి కేంద్ర ప్రభుత్వానికి వేరుగా ఉంటాయన్నమాట. సో రెండు సిమిలర్గా కొన్ని రూల్స్ అయితే ఒకేలాగా ఉంటాయి, కానీ వేరువేరుగా అయితే ఉంటాయన్నమాట. సో ఇవి మనం చూస్తే ఎందుకని వేరువేరుగా ఉంటాయంటే కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం అర్హుల్ని గుర్తిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి మరొక ఆప్షన్ ప్రకారం ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది రిలీజ్ చేసి అందులో అర్హులను గుర్తిస్తుంది. కాబట్టి మొట్టమొదటిగా మనం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 14,000 రూపాయల అన్నదాత సుఖీభవలో 14,000 రూపాయలకు సంబంధించి ఎలిజిబిలిటీని చూస్తే, నెక్స్ట్ మనకు వచ్చేసి 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే దాని గురించి చూద్దాము. అందులో భాగంగానే
ఎప్పుడు డబ్బులు విడుదల చేస్తారో కూడా చెప్తాను. స్కిప్ చేయొద్దు. మీరు క్లారిటీగా చూడండి. మొట్టమొదటగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అయి ఉండాలి. సో, శాశ్వత నివాసి అయి ఉండాలి. ఎవరైతే రైతు ఉంటారో వారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఈ ఎలిజిబిలిటీ అయితే ఉండాలన్నమాట. తర్వాత రైతు స్థితి చూసుకున్నట్లయితే చిన్న లేదా సన్నకారు రైతు అయి ఉండాలి. అందులో 5 ఎకరాలకు లేదా సొంత యజమాని కావచ్చు, కౌలు రైతు కావచ్చు, 5 ఎకరాల కంటే ల్యాండ్ అనేది తక్కువ ఉండాలి. తర్వాత 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు కలిగిన వారై ఉండాలి. 18 సంవత్సరాల కంటే తక్కువ ఉంటే వాళ్ళ పేరు మీద ల్యాండ్ ఉన్నా సరే వాళ్ళకి అన్నదాత సుఖీభవ స్కీమ్‌కి సంబంధించినటువంటి డబ్బులు రావు. ఇక కుటుంబంలో యూనిట్‌కి సంబంధించి చూసుకుంటే ప్రతి కుటుంబంలో ఒక రైతుకు మాత్రమే అర్హులు. ప్రతి కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఇస్తారు. మనకు అందరికీ ఈ స్కీమ్ అయితే వర్తించదు. అంటే అన్నదాత సుఖీభవ. ఆధార్‌తో లింక్ చేయబడినటువంటి చెల్లుబాటయ్యే బ్యాంక్ ఖాతా కలిగి ఉండాలి. ఆధార్‌తో లింక్ అంటే ఎన్‌పీసీ మ్యాపింగ్ కలిగినటువంటి ఎవరైతే లింక్ కలిగినటువంటి ఆధార్ నెంబర్‌తో లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్ కలిగి ఉంటారో వారికి ఈ స్కీమ్ వస్తుంది. ఇక ఈ పథకానికి సంబంధించి కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే కావాల్సినటువంటి ప్రూఫ్స్ చూస్తే ఆ నివాస రుజువు లేదా గుర్తింపు రుజువు అంటే మనకు ఆధార్ కార్డ్ అనమాట. వ్యవసాయానికి సంబంధించి భూమి పత్రాలు, భూ రికార్డులు మరియు బ్యాంకు పాస్‌బుక్‌లు. ఆ బ్యాంక్ పాస్‌బుక్‌కి ఆధార్ కార్డ్ లింక్ అవ్వడం, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు ఇవైతే మనం దగ్గరలో ఉన్నటువంటి కొత్తగా అప్లై చేసుకోవాలనుకునేవారు ఈ ప్రూఫ్స్ అన్ని తీసుకొని రైతు సేవా కేంద్రానికి వెళ్ళిపోతే అక్కడ మనకి ఈ స్కీమ్‌కి సంబంధించి అప్లై చేస్తారు. ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. లేదా ఈ పథకానికి సంబంధించి మీరు దరఖాస్తు అనేది మీరు స్టేటస్‌ను చెక్ చేసుకోవాలనుకుంటే అన్నదాత సుఖీభవ అఫీషియల్ వెబ్‌సైట్ అయితే మీరు చూసుకోవచ్చు. అయితే ఈ పథకానికి సంబంధించి చెల్లింపులు ఎప్పటికప్పుడు మనకు కరెక్ట్‌గా ఉండాలంటే ఈకేవైసీ అయితే పూర్తి చేసుకోవాలి. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి వెబ్ ల్యాండింగ్ అనేది కంప్లీట్‌గా పూర్తి చేసుకోవాలి. ఈ వెబ్ ల్యాండింగ్ అంటే ఏంటంటే పట్టాదారు పాస్‌బుక్‌కి ఆధార్ కార్డ్ నంబర్‌తో లింక్ చేసుకోవాలి. దాన్ని వెబ్ ల్యాండింగ్ అంటారు. ఇక ఈ పథకానికి సంబంధించి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కనుక చూస్తే సంస్థాగత భూస్వాములు ఈ పథకానికి అర్హులు కాదు. అంటే ఏదైనా సంస్థలు వంటి సంస్థలు ఉంటే వాళ్ళకి కాదనమాట. అదేవిధంగా వ్యవసాయానికి బదులుగా వ్యవసాయేతర పనుల కోసం సాగు భూమిని కనుక యూజ్ చేస్తే వారికి ఈ స్కీమ్ వర్తించదు. గత అసెస్మెంట్ సంవత్సరంలో ఆదాయపు పన్ను చెల్లించేవారు ఏ కుటుంబ సభ్యుడైనా సరే ఈ స్కీమ్‌కి ఎలిజిబిలిటీ ఉండదనమాట. ఇక ఈ పథకానికి సంబంధించి వైద్యులు, డాక్టర్లు, ఇంజినీర్లు, న్యాయవాదులు అంటే లాయర్స్, తర్వాత చార్టర్డ్ అకౌంట్స్ అంటే సీఏ జాబ్ చేస్తున్నవారు, ఆర్కిటెక్ట్ మొదలైన వారు వృత్తిపరంగా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వారు కూడా ఈ స్కీమ్‌కి సంబంధించి అనర్హులనమాట. ఇక రాజ్యాంగ పదవులు నిర్వహించినటువంటి ప్రస్తుత లేదా మాజీ ఉద్యోగులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్లు, జిల్లా పంచాయతీ చైర్పర్సన్లు మరియు పనిచేస్తున్న రిటైర్డ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, గ్రూప్ డి, ఎంటీఎస్ మినహా మిగతా వాళ్ళందరూ కూడా ఈ స్కీమ్‌కి అనర్హులనమాట. పెన్షనర్లు నెలవారీ రూ. 10,000 అంతకంటే ఎక్కువ పెన్షన్ పొందుతున్న వారు మాత్రం ఈ స్కీమ్‌కి ఇనెలిజిబుల్ అనమాట. ఒకవేళ 10,000 కంటే తక్కువ గనక పొందుతున్నటువంటి వారు ఎవరైనా గనుకుంటే ఈ స్కీమ్‌కి అర్హులుంటారు. ఆర్థిక ప్రయోజనం ఈ యొక్క పథకానికి సంబంధించి రూ. 20,000 ఉంటుంది. అందులో రాష్ట్ర ప్రభుత్వం రూ. 14,000ని 3 విడతల్లో విడుదల చేస్తుంది. తొలి విడత కింద రూ. 7,000, రెండో విడత కింద రూ. 7,000, లాస్ట్ విడత కింద రూ. 4,000 అయితే విడుదల చేస్తుంది. అయితే ఈ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రూ. 6,000 అయితే ఇస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు మనకు కొన్ని కొత్త మార్గదర్శకాలను అయితే రిలీజ్ అనేది చేయడం జరిగింది. సో అవి కూడా మనం చూస్తే పీఎం కిసాన్ పథకానికి అర్హత పొందాలంటే మీరు సాగు భూమి కలిగినటువంటి రైతులైతే ఉండాలి. కుటుంబ సభ్యుల్లో ఎవరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేటువంటి వారు ఎవరు ఉండకూడదు. లేదా రాజ్యాంగ పదవులు కలిగి ఉండకూడదు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇంకా మొదలైన వారు మనకు తెలిసిందే ఇంతకుముందు చెప్పాము. సో వాళ్ళందరూ కూడా ఈ స్కీమ్‌కి అయితే అనర్హులనమాట. ఇక సంవత్సరానికి రూ. 6,000 అనేది ఖచ్చితంగా పొందాలి అంటే ఆధార్ సీడెడ్ బ్యాంక్ ఖాతా కలిగి ఉండాలంటే ఎన్‌పీసీ మ్యాపింగ్ కలిగినటువంటి బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి. ఇక సంస్థాగత భూములు మరియు అధిక ఆదాయ నిపుణులు కలిగినటువంటి వారు ఎవరైనా ఇంజినీర్లు, వైద్యులు, లాయర్లు ఎవరైనా సరే మనకు వీళ్ళందరూ కూడా అనర్హులనమాట. భూమి కలిగి ఉన్న రైతు, భూమి తమ పేరు మీద ఉన్నటువంటి రైతులు మాత్రమే ఈ స్కీమ్‌కి అయితే ఎలిజిబిలిటీ సాధిస్తారు. చిన్న, సన్నకారు రైతులు అంటే ముఖ్యంగా 5 ఎకరాల కంటే తక్కువ ల్యాండ్ కలిగిన వారు. సో రాష్ట్ర ప్రభుత్వం విషయంలో మనకు 10 ఎకరాల వరకు మినహాయింపు ఉంటుంది. సో
కేంద్ర ప్రభుత్వం వచ్చేసి కేవలం 5 ఎకరాల కంటే ఎక్కువ ఉంటే అనర్హులనమాట. ఇక మనకొచ్చేసి ఈ పథకం కింద సొంత భూమి కలిగిన వారికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం రూ. 6,000 అందిస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వస్తే సొంత భూమి లేకపోయిన కౌలు రైతులకు గూడా ఈ స్కీమ్ అయితే వర్తిస్తుందనమాట. ఈ విధంగా మనకు ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఎవరైనా ఈకేవైసీ పెండింగ్ అనుకుంటే ఈకేవైసీ అయితే ఖచ్చితంగా చేసుకోవాలని చెప్పింది. ఎన్పిసిఐ మ్యాపింగ్ లేకపోతే ఎన్పిసిఐ మ్యాపింగ్ అని చేసుకోవాలి. ఈకేవైసీ వచ్చేసి ఎలా చేసుకోవాలంటే మీ దగ్గరలో ఉన్నటువంటి సిఎస్సి సెంటర్కి వెళ్ళేసి సిఎస్సి సెంటర్కి వచ్చి వెళ్ళేసి అక్కడ మీరు ఆధార్ ఓటీపీ ద్వారా చేసుకోవచ్చు, బయోమెట్రిక్ వేసి అయినా చేసుకోవచ్చు. మొత్తానికి మీరు పీఎం కిసాన్ పథకానికి ప్లస్ మీకు సంబంధించినటువంటి ఆధార్‌తో లింక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ లింక్ కలిగిన వారికి మాత్రమే డబ్బులైతే వస్తాయి. మిగిలిన వారికి కేంద్ర ప్రభుత్వం డబ్బులివ్వదు. సో, మనకు సంక్రాంతి కానుకగా రైతుల ఖాతాలోకి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన 23వ విడత డబ్బులనైతే విడుదల చేయబోతుంది. రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి అదే రోజున మనకు అన్నదాత సుఖీభవ పథకంలోని 3వ విడత కింద డబ్బులైతే విడుదల చేయబోతుంది. మొత్తంగా ఈ 2 పథకాలకు సంబంధించి సంక్రాంతి కానుకైతే ఖాతాల్లోకి వస్తాయి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఫర్దర్‌గా వీటికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.